హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ గడి కష్టాలు. ఈరోజు ఇది 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 కదా మనకు కావాల్సింది అని కోరుకుంటున్నారు ప్రేక్షకులు. బర్నీ గారు దుమ్ము 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 దులిపారు. గేమ్లు ఆడటం ఒకటే కాదండి, మీరు ఎలా అయితే ఈరోజు ఫైర్ చూపించారో ఆ ఫైర్ ఫస్ట్ నుండి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదని నాకు అనిపించింది. అసలు దూసుకెళ్ళిపోయారండి, మామూలు కాదు. ఇదే ఫైరు, ఇదే క్వశ్చనింగ్ చేయటం, ఇదే మీకు అన్యాయం జరిగినప్పుడు ఫస్ట్ నుండి క్వశ్చన్ చేస్తే రేలంగమయ్యేలాగా వండుకోకుండా మీకు ఇప్పటి వరకు ఇలా వచ్చేది కాదు. మీ స్థానం ఇంకా 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 మీరు ఫస్ట్ ఫైనలిస్ట్కి ఆల్రెడీ వెళ్ళిపోయేవాళ్ళు. కానీ రీతు చేసింది నాకు ఏం నచ్చలేదండి. రీతు చేసింది 100కి 200% చాలా తొండాటాడింది. తను ఫస్ట్ బర్నీ గారు రాకూడదు కడమ వాళ్ళు ఎవరు గెలిచినా కానీ ఇష్టంగానే ఆడింది తను. ఇప్పుడు టవర్స్ పెట్టుకున్నారండి ముగ్గురు. రీతు ఓడిపోయింది, రీతు ప్లేస్లో బర్నీ గారు ఉన్నారు. రీతు ఎవరు టవర్ పడేస్తుంది చెప్పండి? ఎవరికి పడేస్తుంది? బర్నీ గారి టవర్నే పడేసేది. మరి రీతుకి ఆపోజిట్ టీంలో ఉన్నోళ్ళు వేరే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు రీతు టవర్ పడేస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? నాకైతే అమర్దీప్ వద్దు 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 అని ఏడ్చాడు అంతకుముందు. దాంట్లో సేమ్ అదే గుర్తొచ్చింది. అసలు అది స్పోర్టివ్నెస్ కాదు, అసలు స్పోర్ట్స్మెన్షిప్పే కాదు. అది తీసుకెళ్ళి ఆ రింగ్ లోపల దాచుకోవటం, ఆ ట్రయాంగిల్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా చెక్ చేసుకొని బిగ్ బాస్, ఇది టికెట్ టు ఫినాల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బిగ్ బాస్ని ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని సంజన గారు కూడా చేయాల్సింది. కానీ సంజన గారు మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఎవరంటే సంజన గారు. ఎందుకని సంజన గారు ఈ టైంలో నాకు ఇట్లా బ్యాడ్ నేమ్ వచ్చింది, నేను ఇక్కడ సంజాలెక్గా ఉన్నప్పుడు వాడు ఎవరో నా బిడ్డ నన్ను ఇలాగా పాట పాడి నన్ను ఇట్లా ఇబ్బంది చేశాడని చెప్పేసి ఏడ్చిందండి. ఎందుకు ఏడ్చిందండి? ఇన్ని రోజులు అతను పాట పాడింది ఎప్పుడు? సండే పాడాడు. ఈరోజు శుక్రవారం, అంటే నీకు 5 రోజుల తర్వాత గుర్తొచ్చింది. ఈ టైంలో నువ్వు ఎంత తిరిగిగల వాళ్ళండి మీరు. అసలు నటులండి మీరు, నటులు. అది ఇంకొకటి కళ్యాణ్ హ్యాట్స్ ఆఫ్, సూపర్గా ఆడావు. కానీ రీతుకి కళ్యాణ్కి ఆ గేమ్ ఇవ్వటం నాకు ఎంత మాత్రం నచ్చలేదు. వాళ్ళిద్దరికీ బాయ్ అండ్ గర్ల్ కాబట్టి ఇద్దరికి ఈక్వల్గా ఇవ్వాల్సింది. కానీ కళ్యాణ్కి ఎప్పుడు అది అంతకుముందు జుజ్బీ కాబట్టి ఆ ఆట అలా గెలుచుకుంటే ఇలా గెలిచేసాడు. అది సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా నేను చెప్పింది నచ్చినట్టయితే.